నమస్కారం. ఈరోజు మనం ఆ, సముద్రపు లోతుల్లోంచి వచ్చిన ఒక వింత జీవి గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే ఓర్ఫిష్. మ్మ్. దీని తరచుగా ప్రళయ చేప అని కూడా పిలుస్తూ ఉంటారు. అవును. మన దగ్గర దీని గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలున్నాయి. ముఖ్యంగా ఇటీవల మన భారతదేశ తీరాల్లో ఇది కనిపించిన సంఘటనలకు సంబంధించిన సమాచారముంది. మ్మ్. ఈ సమాచారం ఆధారంగా ఈ ఈ రహస్య జీవి గురించిన నిజానిజాలు, నమ్మకాలేంతో చూద్దాం. ఖచ్చితంగా. ఓర్ఫిష్ అంటే దీని శాస్త్రీయ నామం రిగలేకస్ గ్లెజ్నే. ఇది నిజంగా ఒక అద్భుతమైన జీవి. మ్మ్. రిబ్బన్లా పొడవుగా ఉంటుంది. అందుకే దీన్ని రిబ్బన్ ఫిష్ అని కూడా అంటారు. ఇంకో పేరు కింగ్ ఆఫ్ హెరింగ్స్. ఓ ఇది ఊహించండి 36 అడుగుల వరకు పెరుగుతుంది. అంటే దాదాపు 11 మీటర్లు. 36 అడుగులా? ఆహ్! అమ్మో, నమ్మలేకుండా ఉన్నాను. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎముకల చేప ఇదేనన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. ప్రపంచంలోనే పొడవైన ఎముకల చేప. ఇంత పెద్ద జీవి సాధారణంగా సముద్రంలో చాలా లోతులో, అంటే 200 నుంచి 1000 మీటర్ల లోతులో ఉంటుందంట. మరి మనకు కనిపించడం చాలా అరుదు కదా? చాలా చాలా అరుదు. అందుకే అది కనిపించినప్పుడు ఇంత వార్త అవుతుంది. మరి దీనికి ప్రళయ చేప అనే పేరు అదెలా వచ్చింది? దాని వెనుకేమైనా కథ ఉందా? ఆ పేరు వెనుక జపాన్ ఇంకా కొన్ని ఇతర ఆసియా తీర ప్రాంతాల జానపద నమ్మకాలున్నాయి. ఓ, జపాన్ నుంచా? అవును. జపనీస్ పురాణాల్లో దీన్ని రిగునోసుకై అంటారు. ర్యుగునోసుఖై అంటే అంటే సముద్రదేవుడి ప్యాలెస్ నుండి వచ్చిన దూత అనే అర్థం అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ చేపలు తీరానికి కొట్టుకొస్తే లేదా నీటి పైకి వస్తే అది భూకంపాలకు లేదా సునామీలకు సూచన అని. ఓ, అందుకే దీన్ని ప్రళయ చేప అంటున్నారా? 2011లో జపాన్లో ఆ పెద్ద భూకంపం, సునామీ వచ్చింది కదా, దానికి ముందు కూడా ఇవి కనిపించాయని అంటారు. అది నిజమేనా? అవును, ఆ సంఘటన జరిగింది 2011. ఆ విపత్తుకు కొన్ని నెలల ముందు కొన్ని ఓర్ఫిష్లు జపాన్ తీరాన్ని కొట్టుకొచ్చాయి. దాంతో ఆ పాత నమ్మకం ఇంకా బాగా బలపడిపోయింది. అర్థమైంది. ప్రజలు భయపడటంలో ఆశ్చర్యం లేదు మరి. కానీ శాస్త్రీయంగా దీనికేమైనా ఆధారముందా? మంచి ప్రశ్న. ఇప్పటి వరకైతే ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు. ఈ చేపలు కనిపించడానికి భూకంపాలు రావటానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించలేదు. అంటే ఆ రెండిటి మధ్య సంబంధం లేదనేనా? లేదు అని ఖచ్చితంగా చెప్పలేం, కాని ఉందని నిరూపించలేకపోయారు. కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే లోతైన సముద్ర జీవులు ఏమో భూమి పొరల్లో వచ్చే ఒత్తిడి మార్పులను గాని అయస్కాంత క్షేత్రాల మార్పులను గాని ముందుగా పసిగట్టగలమేమో అని ఒక ఊహ ఉంది. ఓ, ఒక థియరీ లాంటిదా? అవును, ఒక పరికల్పన. కాని దాన్ని నిరూపించడం చాలా చాలా కష్టం. ఆ లోతుల్లోకి వెళ్లి పరిశోధించడం అంత సులువు కాదు కదా. నిజమే. అంటే ఈ ప్రళయచేప కథ ప్రస్తుతానికి ఒక ఆసక్తికరమైన జానపద నమ్మకం కిందే లెక్క. అయినా భూకంపాలలాంటి వాటిని ముందుగా ఊహించలేము కాబట్టి ఇలాంటి సంకేతాల కోసం చూడటం మానవ నైజమేమో. సరిగ్గా చెప్పారు. ఆ భయం, ఆ అన్వేషణ, అందుకే ఈ నమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి. సరే, ఇక ఇటీవల విషయానికొద్దాం. మన దేశంలో అంటే ఈ జూన్ 2025లో అవును, నేను కూడా విన్నాను. ఎక్కడ కనిపించాయి? మన పశ్చిమ, తూర్పు తీరాలలో, అంటే గోవాలో, అటు తమిళనాడులో కూడా కనిపించాయని వార్తలొచ్చాయి. కొన్ని ఒడ్డుము కొట్టుకొచ్చాయి, కొన్ని తీరానికి దగ్గరగా ఈదుతూ కనిపించాయి. వాటి వీడియోలు, ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి కదా. అవును, చాలా వైరల్ అయ్యాయి. జనాల్లో ఒకటే ఆసక్తి, కొంతమందిలో కొంచెం భయం కూడా. మరి ఇంత లోతులో ఉండే జీవులు అసలు ఎందుకులా పైకొస్తున్నట్టు? అనారోగ్యమా లేక ఇంకేదైనా కారణమా? దానికి అంటే ఒకటి కాదు, అనేక కారణాలుండొచ్చు. ఒకటి, మీరు అన్నట్టు ఏదైనా గాయం తగలడం వల్లగానీ, అనారోగ్యం వల్లగానీ బలహీనపడి అవి నీటి ప్రవాహాలకు పైకి కొట్టుకురావచ్చు. రెండోది, మారుతున్న సముద్ర పరిస్థితులు. అంటే కాలుష్యం పెరగడం లేదా నీటి అడుగున ఉండే బలమైన ప్రవాహాల్లో మార్పులు. కొన్నిసార్లు భూకంప సంబంధిత చిన్న చిన్న ప్రకంపనలు కూడా వాటి నివాసస్థానానికి భంగం కలిగించవచ్చు. అప్పుడు అవి పైకి నెట్టబడతాయి. అంటే పర్యావరణ మార్పులు కూడా ఒక కారణం కావచ్చన్నమాట. సంతానోత్పత్తి కోసం కూడా పైకొస్తాయనేదో విన్నట్టు గుర్తు. ఆ వాదన కూడా ఉంది. కొన్నిసార్లు అంటే
సంతానోత్పత్తి కాలంలో ఇవి కొంచెం పైకి వస్తాయేమో అని కొందరు నమ్ముతారు. కానీ దీనికి కూడా ఇంకా బలమైన శాస్త్రీయ ఆధారం లేదు. హో. అసలు విషయమేంటంటే ఇవి ఎందుకు పైకి వస్తున్నాయనే దానికి ఒక్కటే నిర్దిష్ట కారణం చెప్పడం ప్రస్తుతానికి కష్టం. ఇది కూడా అంటే ఈ లోతైన సముద్రజీవుల గురించి మనకు ఎంత తక్కువ తెలుసో చెప్పడానికి ఒక ఉదాహరణ. నిజమే. ఆ వైరల్ వీడియోలో చూశాను. జనం దాని చుట్టూ గుమిగూడి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. బహుశా చాలామందికిది ఎంత అరుదైన జీవో దాన్ని ఎలా చూసుకోవాలో తెలియకపోవచ్చు. అవును, అదే ముఖ్యమైన విషయం. సముద్ర జీవశాస్త్రవేత్తలు చెప్పేది కూడా అదే. ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తే వాటినసలు తాకకూడదు, వాటికి హాని చెయ్యకూడదు. అవునా? అవును, అవి చాలా సున్నితమైనవి. ఒడ్డుకు కొట్టుకు వస్తే బహుశా అవి అప్పటికే బలహీనంగా ఉండి ఉంటాయి. వెంటనే స్థానిక అటవీ లేదా మత్స్యశాఖ అధికారులకు సమాచారమివ్వాలి. వాళ్లు వచ్చి దాన్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తారు, లేదా శాస్త్రీయ పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా ముఖ్యం. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే దీని శరీరం పొడవుగా రిబ్బన్లా ఉండి అలల్లా ఈదుతుంది కదా. అవును. దీన్ని చూసే పూర్వం నావికులు సముద్రంలో పెద్ద పెద్ద సర్పాలున్నాయని కథలు అల్లుకున్నారని కూడా అంటారు. హహా, అది కూడా నిజం కావచ్చు. దాని రూపం అలా ఉంటుంది మరి. ఆ పొడవు, ఆ కదలిక పురాణాల్లోని సముద్ర సర్పాలను గుర్తుకు తెస్తుంది. ముగింపుగా ఏం చెప్పొచ్చు దీని గురించి? ముగింపుగా చెప్పాలంటే ఓర్ఫిష్ అనేది సముద్రపు లోతుల అద్భుతాల్లో ఒకటి. చాలా రహస్యమైన జీవి. దాని చుట్టూ అల్లుకిన్న కథలు, ప్రళయ చేప లాంటి నమ్మకాలు ఒకెత్తైతే శాస్త్రీయ వాస్తవాలు ఇంకో ఎత్తు. భూకంప సూచన అనే నమ్మకానికి ఇప్పటికైతే ఆధారం లేదు. ఇక భారతదేశంలో ఇటీవల కనిపించడం వెనుక కారణాలు అవి ఇంకా పూర్తిగా తెలియవు. బహుశా అనారోగ్యం కావచ్చు, లేదా పర్యావరణ మార్పులు కూడా కారణమయ్యుండొచ్చు. కాబట్టి ఈ ఓర్ఫిష్ మనకు సముద్రం గురించి, అందులోని జీవవైవిధ్యం గురించి ఇంకా ఎంత తెలుసుకోవాలో గుర్తుచేస్తోంది. ఇలాంటి అరుదైన జీవులు మన కంటపడినప్పుడు వాటిని గౌరవించడము, వాటిని రక్షించడానికి ప్రయత్నించడం మన